ఇక తిరుపతిలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏపీకి 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తోంది, హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా తిరుపతి అంటే కొంత స్వామివారిని దర్శించుకునేందుకు కూడా జనాలు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి వర్షాలపై? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మొత్తం తిరుపతిని కూడా వర్షాలతో ముంచెత్తుతోందని చెప్పక తప్పదు. గత అర్ధరాత్రి నుంచి తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం దాటికి తిరుపతి నగరం వెలవెల్లాడిపోతుందని చెప్పక తప్పదు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం ఈవేళ వరకు కురుస్తూనే ఉంది. మధ్యలో 5-10 నిమిషాలు తెరపించినప్పటికీ మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది. ఒక్క తిరుపతి నగరంలోనే కాకుండా తీరం వెంబడి ఉన్న మండలాలు ఏవైతే ఉన్నావో, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక 4-5 మండలాలు, కాళహస్తి, తొట్టంబేడు, కేవీపురము, ఇట్లాంటి ఏర్పేడు, రేణుగుంట, అట్లాగే సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఉన్న నాగలాపురము, సత్యవేడు, వరదయ్యపాలెం లాంటి మండలాల్లో కూడా గత అర్ధరాత్రి నుంచి భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా ఇక్కడ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా సెలవులు కానీ పెట్టరాదు. ఒకరు సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో జాయిన్ అవ్వాలని కూడా అధికారులు ఆదేశించారు. ఒక తిరుపతి నగరం అయితే పూర్తిగా తడిసి ముద్దయిపోయిందని చెప్పక తప్పదు. నిన్న రాత్రి నుంచి పూర్తిగా ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం దాటికి నగర జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం అనేక కూడళ్లు కూడా చిన్నపాటి చెరువులను తరపిస్తుంది. కపిల్ తీర్థం వద్ద జలపాతం పొంగి ప్రవహిస్తోంది. ఇక భక్తులు, ఎందుకంటే ఈ భక్తులైతే వచ్చి తిరుపతికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద తలదార్చుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన కూడా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న భక్తులైతే మాత్రం బాగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం ముఖ్యంగా తీరం వెంబడి ఉన్న మండలాలు, అంటే నియోజకవర్గాలు, అంటే తిరుపతి జిల్లాలో ఉన్న మిగతా సులూరుపేట కావచ్చు, అట్లాగే కాళహస్తి, సత్యవేడు, ఈ 3-4 నియోజకవర్గాల్లోని దాదాపు ఒక 20 మండలాల పరిధిలో భారీగా వర్షపాతం గత రాత్రి నుంచి నమోదవుతుంది. తిరుపతి నగరం అయితే పూర్తిగా కుండపోతగా మారిపోయింది. ఏమాత్రం అంటే బయటికి ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి. ఒక 5-10 నిమిషాలు తెరపించిన తర్వాత మళ్లీ గంటల కొద్ది వర్షం కురుస్తూనే ఉంది. తిరుపతి నగరంలో గత రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మురళి, ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పరిస్థితి ఏంటి? భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారా? ఎందుకంటే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా కొండ చెరువులు విరిగిపడే అవకాశం ఉంటుంది కదా. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అంటే తిరుమల భక్తులు నిజానికి దీపావళి ముగిసింది, వరుసగా సెలవులు పెట్టుకుని ఆ సెలవుల్లో దర్శనాలు కూడా ముగించుకుందామని వచ్చే భక్తులు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో అట్లాంటి ఒక భక్తులతో తిరుమల కొండ బాగా నిండిపోయిందని చెప్పక తప్పదు. పెద్ద రద్దీ లేనప్పటికీ భక్తుల రద్దీ సాధారణ స్థితే ప్రస్తుతం కొండపైన కొనసాగుతుంది. ప్రత్యేకించి అంటే తిరుపతికి ఆకర్షణీయంగా అంటే ఒక 48 గంటల్లోనే ఇట్లాంటి పరిస్థితి నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి భక్తులకి ఇట్లాంటి వర్షం ఉంటుందని ముందుగా ఏమాత్రం అంచనా లేదు. ఇదివరకే రిజర్వేషన్లు చేసుకున్న వారు ఏమాత్రం దాన్ని మార్పు చేసుకోలేక తిరుపతికి వచ్చి కొంత ఇబ్బందులు పడుతున్నారు దర్శనానికి గానీ, అద్దె గదుల కోసం. ఇంకా కొండపైన పరిస్థితి కూడా ఇట్లాగే కనిపిస్తోంది. మొత్తం కొండంతా కూడా అంటే భక్తులతో ఉన్నప్పటికీ సాధారణ భక్తులు బయటికి రావాలంటే మాత్రం బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. భక్తులు సర్వదర్శనానికి కూడా సమయం కాస్త చాలా నార్మల్ గా ఉన్నట్టు తెలుస్తోంది. భక్తులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అయితే ఆ బస్టాండ్ ఆ ప్రాంతాన్ని వదిలి బయటికి రాలేని స్థితి అయితే అక్కడక్కడ ఎదుర్కొంటున్నారు. అంటే ప్రధానంగా ఒక 10-15 నిమిషాలు తెరపించి ఆ తర్వాత సుమారు గంటన్నర పాటు ఇలాగే ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.